ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది ఎందుకు? గ్యాప్ అంటే థియేట్రికల్ గ్యాప్. థియేట్రికల్ గ్యాప్. యా. అంటే ఏమైందంటే కోవిడ్ దాకా కరెక్ట్గానే ఉంది. బట్ కోవిడ్ తర్వాత ఏమైందంటే ఈ థియేట్రికల్ ఫుట్ఫాల్స్ పడిపోయాయి. ఆల్మోస్ట్ థియేటర్లన్నీ మూసేస్తారు. థియేట్రికల్ బిజినెస్ పోయినంత భయం వచ్చింది అందరికీ. గుర్తుందనుకుంటా మీకు. అవును. సో అప్పుడు మనం తీసే సినిమాలే అదో టైప్ సినిమాలు, ఎంతమంది వస్తారో తెలియదు మనకి. సో ఏ ఫ్రైడే ఏ సినిమాకి జనం వస్తున్నారో ఈ క్యాల్కులేషన్ అంత పోయింది. ఇంతకుముందు ఏంటంటే మనకి గ్యారంటీగా మనం ఈ పోస్ట్ వేసాం, ఈ ట్రైలర్ వేసాం అంటే ఓపెనింగ్ వస్తుందని తెలుసు మనకి. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ పోయింది అప్పుడు, ఆ కోవిడ్ పోస్ట్ కోవిడ్ సీజన్లో. సరే ఏం చేసామంటే సినిమాలు తీయాలి కానీ కొంచెం సేఫ్గా ప్లాన్ చేయాలని చెప్పేసి ఓటీటీ బిజినెస్ వైపు షిఫ్ట్ అయ్యాము. ఓకే. సో లాస్ట్ 3-4 years వాట్ ఎవర్ కోవిడ్ అయిపోయిన తర్వాత నుంచి వీ మేడ్ అబౌట్ 5 ఓటీటీ ఫిల్మ్స్. బిజీగానే ఉన్నాం. ఓకే. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని సర్వీస్ చేస్తున్నాం అనమాట, అంతే. సో దాని తర్వాత ఇది సరే అయిపోయింది కదా ఇక అని చెప్పి థియేట్రికల్ సైడ్ ఒకసారి మళ్ళా ట్రై చేద్దాం అని చెప్పేసి ఇటు వచ్చాం అనమాట. అది. సో మీరు అన్నట్టు ఓటీటీ వైపు వెళ్ళారు కదా, సాటిస్ఫైడా? అంటే ఒక విధంగా బాగుంటుంది, ఒక విధంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ ప్రాసెసెస్ అన్నీ అలవాటు లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్టార్టింగ్లో ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత అర్థమైంది నాకు. ఇప్పుడు ఏదైనా సరే మనం సిస్టమ్కి అడ్జస్ట్ అవటమే కదా మనం చేయగలిగింది, మన సిస్టమ్ని మార్చేవాళ్ళం కాదు. సో అక్కడ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఫండ్ చేస్తాయి ప్రాజెక్ట్ని. ఇక్కడ కూడా అంతే కదా, డబ్బులు పెట్టేవాడితే లాస్ట్ సే. సో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా ఒక్కొక్కసారి వాళ్ళ మాట వినాల్సి వస్తుంది ఓటీటీలో. ఎందుకంటే వాళ్ళ జడ్జిమెంట్ వేరు ఉంటుంది. ఎందుకంటే సబ్స్క్రైబర్ బేసు, సబ్స్క్రైబర్ నీడ్స్ మీద వాళ్ళకి ఉన్నంత గ్రిప్ మనకు ఉండదు. మనకి కాంటెంట్ మీద ఉంటుంది. ఒక్కోసారి మనకి కాంటెంట్ మీద ఉన్న జడ్జిమెంట్ వాళ్ళ జడ్జిమెంట్తో క్లాష్ అవుతుంది. సో ఇవన్నీ అడ్జస్ట్ అయ్యి వెళ్ళటం కొంచెం ఇబ్బందిగా అనిపించింది స్టార్టింగ్లో. బట్ వన్స్ ఆ సిస్టమ్ అలవాటు అయిపోయిన తర్వాత నాకు, సో ప్రతిదీ ఒక అప్రూవల్ సిస్టంలోకి వెళ్ళిపోతే మనం, సో ఈ ప్రాసెస్ స్మూత్గా ఉంటుందని ఇది రెండో సినిమాకే ఇప్పుడు అర్థమైపోయింది. అక్కడ నుంచి ఇట్ వాజ్ ఓకే. బాగుండేది ఏంటంటే ఒక కంఫర్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఏంటంటే 100% రిస్క్, ఫండింగ్ ఇష్యూస్ ఉండవు. సో డెఫినెట్గా మనం స్మూత్గా ఇది కంప్లీట్ చేసి జస్ట్ హ్యాండ్ ఓవర్ చేయటం మన జాబ్. పబ్లిసిటీ అదంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. సో ఆ కంఫర్ట్ ఫ్యాక్టర్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఓటీటీ ప్లాట్ఫామ్స్. అంటే యాజ్ ఏ మేకర్గా ఈ ప్రాసెస్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంటుంది కదా? మిగతా మేకర్స్ గురించి నాకు తెలియదు సార్, నాకు మాత్రం అలాంటి సిచ్యువేషన్ లేదు, ఫేస్ అవ్వాలి. ఎందుకంటే నేను కథ చెప్పినప్పుడే వాళ్ళు గో హెడ్ అంటాం, లాస్ట్ ఫైనల్ కాపీ దాకా నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వటం, కాపీ చూసిన తర్వాత జస్ట్ వాళ్ళకి తోసింది ఏదో చెప్పటం, అంతే జరిగింది. కానీ నాకు మాత్రం పెద్ద ఇబ్బంది జరగలేదు. మరి మిగతా వాళ్ళ సంగతి ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్. సో ఆ ప్రాసెస్లో మీరు చేసిన 4-5 ప్రాజెక్టుల్లో మీకు మోస్ట్ సాటిస్ఫైడ్ ప్రాజెక్ట్ ఏది, బాగా డిసప్పాయింట్ చేసింది? అలా అనుకోను సార్ నేను. ఏంటంటే ఇప్పుడు మనం ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ చేయడానికే కదా మనం ఉంది. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఒక కథ ఓకే అయింది, దాన్ని అనుకున్న బడ్జెట్లో ఎగ్జిక్యూట్ చేయాలి, హ్యాండ్ ఓవర్ చేయాలి. బట్ ఎక్కడ ఏస్థెటిక్స్లో నా సినిమాల్లో కాంప్రమైజ్ ఉండదు. బడ్జెట్ చిన్నదైనా పెద్దదైనా సరే దానికి ప్రాపర్గా నేను అనుకున్నట్టు వచ్చేదాకానే తీస్తాం. అది దాంట్లో 2-3-4 నేను డైరెక్ట్ చేయలేదు, నేను జస్ట్ ప్రొడ్యూస్ చేశాను. సో బట్ నేను ప్రొడ్యూస్ చేసినా కూడా నా ఏస్థెటిక్ వాల్యూస్, నా ఫిల్మ్ మేకింగ్ వాల్యూస్తోనే ఆ ప్రోడక్ట్ బయటకు వెళ్తుంది. సో డిసప్పాయింట్మెంట్ అంటూ ఏమీ లేదు, ఓన్లీ ఎగ్జిక్యూషనే కదా మన జాబ్. సో దాని పర్ఫార్మెన్స్ అనేది మన చేతుల్లో లేదు కదా, అది వాళ్ళు అప్రూవ్ చేసిన స్క్రిప్ట్. సో దే విల్ పుష్ ఇట్ అంతేనమాట. సో ఏనుగు తొండం కానీ దానికి ఏనుగు తొండం గట్టిగా చలో ఐ ఎంజాయిడ్ మేకింగ్ ఇట్ అండి. ఫన్నీ ఫిల్మ్, నేనే డైరెక్ట్ చేశాను అది. బట్ సరదాగా అనిపించింది ఆ ప్లాట్ కానీ, ఆ కాస్ట్ కానీ, వాళ్ళతో ఇంటరాక్షన్ కానీ, అది చాలా చాలా సరదాగా అనిపించింది చేయటం కానీ చూడటం కానీ. ఎలా ఒప్పించారు ఈటీవీ వాళ్ళని? వాళ్ళ కొంచెం అడల్ట్ కంటెంట్ దూరంగా ఉంటారు కదా. అడల్ట్ కంటెంట్ లేదు దాంట్లో. చూసారా సినిమా? నేను చూడలేదు యాక్చువల్గా. మరి సో చూసి తర్వాత నన్ను అడగాలి. It's a pure family entertainer. We took it to censor. Okay. It didn't have a single cut. Nothing. Clean UBI certification. Okay. So coming to Razor.
ఏంటి ఒక్కసారిగా ముందు ఉన్న జానర్స్ అన్నిటికీ డిఫరెంట్ కనపడుతుంది ఈ సినిమా అసలు యాక్షన్ సినిమా చేద్దామని. యాక్షన్ సినిమా, ప్యూర్ యాక్షన్ అడ్రినలిన్ బేస్డ్ సినిమా నేను ఎప్పుడు చేయలేదు ఇంతకుముందు. అంటే చేసాం కానీ బట్ అది మనసారా చేసాం. మార్షల్ ఆర్ట్స్ మీద ఒక సినిమా చేసాం. మనసారా చేసినా అది లవ్ అనేది కొంచెం ఎక్కువ Love angle, ఇంపాక్ట్ romantic- ఎక్కువ ఉంటుంది. రొమాంటిక్ కొంతవరకు అనసూయ అనసూయ కూడా యాక్షన్ సినిమా కాదు. ఇట్ అంటే ఇన్ఫాక్ట్ ఎక్కువ ఉంటుంది, యాక్షన్ ఇన్ఫాక్ట్ బాగా ఉంటుంది అది. ఫైట్స్ లాగా ఏం లేవు దాంట్లో, ఒక క్లైమాక్స్ ఫైట్ తప్ప. బట్ అది వేరు, అది దాని సెటప్ వేరు అసలు. అనసూయ వేరు, థ్రిల్లర్ అది. థ్రిల్లర్. దిస్ ఇస్ అన్ యాక్షన్ థ్రిల్లర్. యాక్షన్ థ్రిల్లర్. సో ఏంటంటే నరేషన్ యాక్షన్తో జరుగుతుంది ఇక్కడ. అక్కడేమో వేరే సైకాటిక్ పర్సన్ కదా వాడు.